శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి మీ జీవితంలో ఒక్కసారిగా మరో దిశను తిప్పేటువంటి పెద్ద వార్త మీ ముందుకు రాబోతుంది. మొదట అది మీకు ఏ వార్త అనేది ఎవరు కూడా ఊహించలేరు. మరి ఆ వార్త వెనుక దాగి ఉన్న అసలు నిజం ఏమిటి? అది మంచి జరుగుతుందా? లేదా చెడు జరుగుతుందా? ఆ వార్త చెడు వార్త, మంచి వార్త, దీని వెనుక జరుగుతున్న కొన్ని విషయాల కారణం ఎవరు? అదంతా కూడా ఈరోజు ఇప్పుడు బయటకొచ్చే సమయం వచ్చేసింది. ముఖ్యంగా మీకు తెలియకుండా మీ వెనక నిలబడి ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎందుకు ఇలాంటి పరిస్థితికి వచ్చింది, ఆ వ్యక్తి గురించి తెలిస్తే మిథున రాశి వారు ఎప్పుడూ కూడా ఊహించలేనటువంటి మార్పులు, మార్గాలైతే ఉన్నాయి. మరి మిథున రాశి వారికి ఆగస్టు 12 బుధవారం. ఈనాటి ఈ రోజున మీ జీవితంలో ఊహించినటువంటి ఒక శనిపాతం లాంటి వార్త వినపడబోతుంది. అంటే ఒక్కో వార్త మీ జీవిత రేఖనే పూర్తిగా మలుపు తిప్పుతుంది. కానీ ఆగండి. ఆ వార్త ఒక శుభవార్త అని మీరు అనుకోవచ్చు. కానీ కాదు మిత్రమా. ఒక చెడు వార్త కూడా కాబోతుంది. అసలు ఆ చెడు వార్త ఏమిటి? ఎవరికి కారణం అనేది ఇప్పుడు మనం చూద్దాం. విషయంలోకెళ్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఈ వీడియోని మిథున రాశి వారికే అంకితం. కాబట్టి ఆగస్టు 12న ఈ అమావాస్య రోజున జరుగుతున్నటువంటి సంచలనమైనటువంటి పరిణామాన్ని, ఆ చెడు వార్తను ఉన్న అసలు వెనుకమైన వ్యక్తిని ఎలా గుర్తించాలో ఈ వీడియోలో మీకైతే చెప్తాను. సో, జాగ్రత్తగా, ప్రశాంతంగా, వివరంగా మీరైతే వినండి. అప్పుడే నేనేం చెప్తున్నానో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మిథున రాశి. మిథున రాశి అనేది మనకి జ్యోతిష్య శాస్త్రంలోనే మూడవ రాశి. మరి ఈ మిథున రాశికి ఎప్పుడూ కూడా ఒక స్త్రీ, ఒక పురుషుడు శుభకార్యానికి సంబంధించినటువంటి పనులు జరిగేటటువంటి ఒక చిత్రంగా రూపొందించబడుతుంది. అంటే పరస్పరంగా ఆకారంతో కలిగి ఉంటుందని అర్థం. మరి 9 పాదాలతో కలిసినటువంటి ఈ యొక్క పుణ్య కలయిక జాతక చక్రంలోనే మూడో రాశిగా ఆవిర్భవించింది. అదే మిథున రాశి. పూర్వం రాజులలో సేనాధిపతి, మంత్రి అలా ఉండేవాళ్ళలాగా రాసులన్నిట్లలో కూడా నవగ్రహాలకి బుద్ధికారకుడు, చాతుర్యానికి మరియు వ్యాపారానికి, సంభాషణకు అధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఈ రాశికి అధిపతి. ఈ రాశి ప్రభావం అనేది ఎక్కువగా పంచభూతాలలో ఏంటంటే మనకి ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క రాశి చెందినదిగా ఉంటుంది. ఇది కూడా వాయుతత్వానికి చెందినటువంటి రాశి. బుధుని యొక్క ప్రభావం వలన మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి చమత్కారం, మాటల్లోని నేర్పు, సమయస్ఫూర్తి మరియు ఇతరుల మాటలను తాము ఆకట్టుకునేలాగా విశేషమైనటువంటి ప్రావీణ్యత, వీరికి నైపుణ్యం అనేది ఎప్పుడూ లభిస్తుంది. మరి జాతక చక్రంలో మూడో స్థానం వలన ఇది పరాక్రమాలకి, సమాచార మార్పిడికి అంటే కమ్యూనికేషన్స్‌కి, తోబుట్టువులకి, సంబంధాలకి మరియు వార్తలకి సూచించేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన స్థానంగా పరిగణించబడుతుంది. మిథున రాశి వారు ఎప్పుడూ మనస్తత్వం ఎప్పుడూ కూడా సున్నితంగా, ఆలోచనాత్మకంగా ఉంటుంది. అనగా మిథున రాశి వారు ఎంతో తెలివైన వారు. ఎంతటి కష్టమైన పనైనా సరే తమ బుద్ధి బలంతో అధిగమించగలరు. ఎంతటి వారనైనా సరే వాళ్ళ ముందు గనక నుంచున్నారు అంటే మాత్రం 5 నిమిషాల్లో వాళ్ళ వైపు తిప్పేసుకునేటువంటి ఒక పెద్ద కుశల బుద్ధి వీరికి ఎప్పుడూ కూడా ఉంటుంది. మరి నమ్మకమైనటువంటి స్వభావం. ఎదుటివారు తమ కష్టాల్లో ఉన్నారని చెబితే వెంటనే కరిగిపోతారు. వారిని గుడ్డిగా నమ్మి రహస్యాలను చెప్పేస్తారు, చర్చిస్తారు. మరి మిథున రాశి వారి పైన నవ్వుతూ కనిపిస్తున్నప్పటికీ లోపల బంధాల విషయాల్లో అయితే మాత్రం చిన్న దెబ్బ తగిలేటువంటి అవకాశాలున్నాయి. వాటి వలన తీవ్రమైనటువంటి మనోవేదనలు కుమిలిపోయేటువంటి మార్గాలు కూడా కనిపిస్తుంది. మరి ఈరోజు బుధవారం కావడం వలన రాశికి అధిపతి అయినటువంటి బుధుడికి ప్రత్యేకమైనటువంటి రోజు. పైగా అమావాస్య. మీ రాశిపైన కేతువు, రాహువు మరియు ప్రతికూలమైనటువంటి కొన్ని మంచి దృష్టిలు పడడం వలన ఆ మంచి దృష్టిలు కాస్త వినాశకరమైనటువంటి దృష్టిలుగా పరిణామం చోటు చేసుకోబోతుంది.
రాహువు, కేతువు అనేదే మనకి ఎప్పుడూ కూడా చెడుకు సూచకం అని మనం భావిస్తాం. ఈ ఆగస్టు 12న మీ జీవితంలో మలుపు తిప్పేటువంటి ఆ యొక్క చెడు వార్త ఏమిటనేది ఇప్పుడు మీకు చెప్తాను. కొంచెం జాగ్రత్తగా వినండి. మిథున రాశి వారు అనుకుంటారు ఎప్పుడు, అనుకోని ఒక ఫోన్ కాల్ ద్వారా గాని, లేదా ఒక మూడో వ్యక్తి సమాచారం ద్వారా గాని, లేదా ప్రత్యక్షంగాను ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి చెడు వార్తాకరంగా కానీ, మీరు చాలా వరకు కూడా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇది మీ ఆర్థిక నష్టానికి సంబంధించింది కావచ్చు. అంటే మీరు నమ్మి పెట్టిన పెట్టుబడి మునిగిపోవడం, లేదా రావాల్సినటువంటి పెద్ద మొత్తం చేజారిపోవడం, లేదా మీ యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో మీ పై అధికారులు లేదా భాగస్వాములు మీపై విచారణ జరపడం, లేదా మీ పదవులకు ముప్పు రావడం కావచ్చు. అలాంటి విషయాల్లో వార్త కావచ్చు. మరియు కుటుంబాల్లో అయితే మాత్రం బంధువులు, ప్రేమ విషయాల్లో అత్యంత ఆత్మీయులైనటువంటి వ్యక్తి దగ్గర నుంచి తీవ్రమైనటువంటి అసత్య ప్రచారం చేశాడనే కఠిన సత్యం బయటపడుతుంది. లేదా ఇంట్లో వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులు బాలేదనో, లేపోతే ఏదన్నా కొన్ని ప్రమాదాలు జరిగాయనో ఒక వార్త విషయంలో. ఇవన్నీ మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి తోసేయడమే కాకుండా, మనశ్శాంతి లేకుండా కూడా చేస్తుంది. మరి మిథున రాశి వారు నేను ఎవరికీ ఏ చెడు చేయలేదే, నాకే ఎందుకు ఆ భగవంతుడు ఇన్ని కష్టాలిస్తున్నాడు, ఎందుకిన్ని అడ్డంకులిస్తున్నాడు, నా జీవితం ఇంతేనా, ఇక నేను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని ఎంతో మదన పడుతూ ఉన్నారు. మీరు అందరినీ మీలాగే పవిత్రమైనటువంటి మనసు కలిగిన వారుగాని మీరు అనుకుంటారు. అందరూ ఒకేలాగా ఉండరు. ప్రతి ఒక్కరు వారి యొక్క అవసరానికి, వాళ్ళ యొక్క మాట తీరులకి, వారి యొక్క మీ యొక్క మంచితనానికి, అవసరాన్ని ఉపయోగించుకొని పూర్తిగా మిమ్మల్ని ఒక ఇబ్బందుల్లోకి తోసేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు. ఎవరి కారణంగా ఇలా జరుగుతుందనేది ఎవరు ఊహించలేరు. ఆ వ్యక్తిని ఇప్పుడు గుర్తించే రహస్యం మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ చెడు వార్త వెనుక ఉన్నది అజ్ఞాత శత్రువు కాదు మిత్రమా. మీ చుట్టూ ఉంటూ శ్రేయోభిలాషిగా నటిస్తున్న ఒక నకిలీ వ్యక్తి. ఆ వ్యక్తిని ఈరోజు మీరు ఎలా గుర్తించాలంటే, ఆ వ్యక్తి మీ ప్రగతిని చూసి పైకి పొగుడుతూ లోపల తీవ్రమైనటువంటి ఈర్ష్యతో ఉంటాడు. ఆ చెడు వార్త మీకు తెలిసిన క్షణంలో ఆ విచిత్రమైనటువంటి సంతృప్తి లేక కపటమైనటువంటి సానుభూతి కనిపిస్తుంది. అందరికంటే వాళ్ళకే ముందు తెలుస్తుంది మిత్రమా. ఆ వ్యక్తి గత కొద్ది రోజులుగా మిమ్మల్ని రకరకాల ప్రశ్నలు అడుగుతూ, రకరకాల ప్లాన్స్ వేస్తూ, మీరు ఎక్కడ దొరుకుతారా, ఎక్కడ నష్టపెడదామా, ఎక్కడ మిమ్మల్ని నాశనం చేద్దామా, మీ జీవితాన్ని ఎక్కడ సమస్యల్లోకి తోసేద్దామా అని అయితే ఎదురెదురు చూసినటువంటి సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఈరోజు ఎలాంటి షాకింగ్ వార్తలు విన్నా సరే ఆవేశపడి, లేదా తీవ్రమైనటువంటి నిరాశకి గురై ఎలాంటి విపరీతమైనటువంటి నిర్ణయాలైతే తీసుకోకుండా ఉండటం మంచిది. ఈరోజు కొద్దిగా అంటే కొత్తగా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపకండి. ఎవరికీ హామీ ఇవ్వద్దు. ఆ చెడు వార్తకు కారణమైనటువంటి వ్యక్తిని గుర్తించిన వెంటనే వారితో నేరుగా గొడవపడండి. నిశ్శబ్దంగా వారిని మీ జీవితం నుండి దూరంగా పెట్టేసేయండి. కాబట్టి ఈరోజు అమావాస్య గనుక ఖచ్చితంగా ఉదయాన్నే లేదా సాయంత్రం వేళ శ్రీ మహావిష్ణువు లేదా లక్ష్మీ నరసింహస్వామి వారిని స్మరించుకుంటూ పూజ చేసుకోండి. మంచి జరుగుతుంది. ఓం బుధాయ నమః లేదా ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని మీరైతే మాత్రం ఒక 108 సార్లు జపించాలి. అలా జపించారంటే మీకు అంతా అనుకూలంగా మంచి జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి సమస్యలు అయితే లేకుండా ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.